మోకాళ్ళ అరుగుదల. ఇది ఎంత కామన్ అయిపోయిందంటే, ముందు 55, 60 పైబడిన వాళ్ళకి వచ్చేది. కానీ రీసెంట్ ఇయర్స్‌లో ఏంటి అనంటే 45 పైబడిన వాళ్ళు అంటే 45-55 మధ్యలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది మోకాళ్ళ అరుగుదలతో వస్తున్నారనమాట. ఇంకేంటంటే ఇది ముఖ్యంగా ఆడవాళ్ళలో అంటే 10 పేషెంట్స్‌ని ట్రీట్ చేస్తే అందులో 6-7 ఆడవాళ్ళే ఉన్నారనమాట. అంత కామన్ అయిపోయింది ఇది ఫీమేల్స్‌లో. అయితే ఇదేంటి అనంటే, ఈ మోకాళ్ళ అరుగుదల వచ్చినప్పుడు అంటే ఆస్టియో ఆర్థరైటిస్ నీ అని అంటాం దీన్ని. గుజ్జు అరిగిపోవడం, మోకాళ్ళలో నొప్పి రావడం, కూర్చొని లేస్తుంటే నొప్పి, ఎక్కువ దూరం నడవలేకపోవడం ఇట్లాంటివన్నీ దీని లక్షణాలనమాట. ఎక్స్‌రే చేస్తే లేదంటే మీరు ఆర్థోపెడిక్‌కి చూయించుకుంటే అరుగుతున్నాయని చెప్పుంటారు కదా! సో, ఇట్లా ఏంటి అంటే అరుగుతున్నప్పుడు ఫస్ట్ ఏంటంటే ఇంటి చిట్కాలు. మెంతి నీళ్లు తాగడము, కొంచెం ఏదన్నా ఆయిల్ రాసుకోవడం తగ్గుతది కొందరికి. కొందరికి ఏంటి అంటే ఖచ్చితంగా పెయిన్ కిల్లర్స్, నొప్పి తగ్గే మాత్రలు వేసుకోవాల్సొస్తదనమాట. ఇంకో ఫిజియోథెరపీ, ఎక్సర్‌సైజెస్ ఇట్లా ఏదో ఒక రకంగా తగ్గిపోతది. కొంతమందికి ఏంటి అనంటే అది ఖచ్చితంగా సర్జరీ చేసుకోవాల్సొస్తదనమాట. గ్రేడ్ 4 ఓఎన్ఈ అంటాం. అంటే అది ఖచ్చితంగా సర్జరీయే చేయాల్సొస్తది. మొత్తం గుజ్జంతా అరిగిపోయి ఉంటది. బోన్ ఆన్ బోన్ అంటామనమాట. ఇది కాకుండా అంటే ఈ సర్జరీ ఓకే. పెయిన్ కిల్లర్స్, ఎక్సర్‌సైజెస్, ఫిజియోథెరపీతో తగ్గితే ఓకే. కానీ ఇన్ బిట్వీన్ పేషెంట్స్ ఉంటారు. ఎవరైతే మెడిసిన్స్ వేసుకున్నప్పుడే బావుంటది. మెడిసిన్స్ ఆపగానే మళ్ళీ నొప్పి రావడం, ఎక్సర్‌సైజ్, ఫిజియోథెరపీ హెల్ప్ అవ్వని వాళ్ళు. ఇంకోటేంటంటే వాళ్ళకి సర్జరీ కూడా అన్‌ఫిట్. ఎందుకంటే వయసు తక్కువుండడం, లేకపోతే గ్రేడ్ 2, గ్రేడ్ 3 అంత సర్జరీ చేసే అంత తీవ్రత లేదనమాట. అయితే వీళ్ళ కోసం అంటే ఈ మధ్యలో ఉన్న వాళ్ళందరి కోసం ఏంటి అనంటే యాక్యుపంక్చర్ అని ఒక ట్రీట్మెంట్ మెథడాలజీ ఉందనమాట. దీంట్లో ఒక సన్న నీడిల్స్ మోకాళ్ళు మీద దాని చుట్టూ పెట్టడం జరుగుతదనమాట. అసలు నొప్పే రాదు. ఇది ఎనర్జీ ట్రీట్మెంట్ అనమాట. ఎనర్జీ మెడిసిన్ అంటాం. ఇది చాలా సేఫ్. దీని మీద చాలా రీసెర్చ్ జరిగింది. సైంటిఫికల్లీ ప్రూవెన్ అనమాట. చాలా కంట్రీస్‌లో ఆల్రెడీ యాక్యుపంక్చర్ ఓఎన్ఈకి వాడుతున్నారు. మంచి సక్సెస్ కూడా ఉంది. అయితే మీరు ఆ ట్రీట్మెంట్ గనుక చేయించుకుంటే నొప్పి అనేది చాలా కంట్రోల్‌లోకొస్తది. ఇంకోటి ఏంటి అంటే నొప్పి వల్ల మేము వాకింగ్ చేయలేకపోతున్నాం. వాకింగ్ చేయనందుకు మళ్ళీ అరుగుదల అనేది ఇంకా పెరుగుతదనమాట. ఇవి 2 ఒకదానికొకటి అటాచ్ అయ్యి ఉంటాయి. సో, మీకు అట్‌లీస్ట్ వాకింగ్ చేసుకునేంత పవర్ యాక్యుపంక్చర్ ఇస్తదనమాట. మెల్లిమెల్లిగా ఆ వాకింగ్ చేస్తున్నప్పుడు ఆ చుట్టూ ఉన్న మోకాలు చుట్టూ ఉన్న కండరాలు గట్టిబడి నీకి సపోర్ట్ అనేది వస్తది. సో, అలా మీరు ఖచ్చితంగా ఈ యాక్యుపంక్చర్ ట్రీట్మెంట్‌ని మోకాళ్ళ అరుగుదలలో వాడండి. మంచి రిజల్ట్స్ ఉంటాయి.